గంటా శ్రీనివాసరావు మేనిఫెస్టోతో మరోసారి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని భీమిలి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు అన్నారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ చేసిన పనులు గంటా చేసినట్టు చెప్పుకుంటున్నారని అన్నారు. చిట్టవలస జూట్ మిల్ సమస్య వైసీపీ ప్రభుత్వం పరిష్కరించిందని, బీఆర్టీఎస్ బాధితులకు టీడీఆర్లు పరిహారం కూడా మేమే ఇచ్చామన్నారు. పద్మనాభం ఘాట్ రోడ్ పనులు నెల రోజుల్లో పూర్తవుతాయన్నారు. పాండ్రంగి వంతెన పనులు కూడా మొదలయ్యాయన్నారు. ఇవన్నీ చేస్తానని గంటా ఉత్తుత్తి హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న పంచగ్రామాల సమస్య పరిష్కారానికి జగన్మోహన్ రెడ్డి మాత్రమే కృషి చేశారన్నారు. పంచగ్రామాలకు చెందిన భూమికి ప్రత్యామ్నాయంగా 1900 కోట్ల భూమి ఆనందపురంలో కేటాయిస్తూ ప్రభుత్వం కోర్టుకు నివేదిక ఇచ్చిందని స్పష్టం చేశారు. అన్నవరంలో పర్యాటక అభివృద్ధి కోసం 7 స్టార్ రిసార్ట్స్ నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన జరిగిందన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులతో పాటు 6 లైన్ల రోడ్డుకు భూసేకరణ పూర్తయిందన్నారు. నాడు నేడు పేరిట ఆసుపత్రి అభివృద్ధిలో సమూలంగా జరిగిందన్నారు. టీడీపీ హయాంలో ఒక్క పిహెచ్సి వచ్చిందా అని గంటా శ్రీనివాసరావు దీనికి సమాధానం చెప్పాలని అడిగారు. అలాగే భీమిలో కూడా మరి మొన్న మీ మేనిఫెస్టో అమలు చేస్తానని చెప్పారు, కానీ మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఇవన్నీ కూడా ప్రజలకు గుర్తున్నాయి. రెండోది, దీని 80% విలేజ్ ఎప్పుడు తెలియదని నాయకుల పేర్లు కాదు, దీనికి భీమిలిలో ఉన్న గ్రామాలను పేరు చెప్పలేడు. భీమిలిలో వాటర్లు తెలియదు జనాలు, ఏమనంటే కూటమి ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీ అందరి ద్వారా నేను భీమిలి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి మీరు మళ్ళీ మోసపోవద్దండి. వీళ్ళు ఎన్ని కూటములు కట్టినా, ఎన్ని కుట్రల్లో పడినా కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మన విశాఖకి భవిష్యత్తు ఉంటుంది, భీమిలికి భవిష్యత్తు ఉంటుంది. మరి విశాఖ రాజధాని, పరిపాలనా రాజధాని అవుతుంది. పరిపాలనా రాజధాని అయితే మనకి ముఖ్యంగా ముందుగా మౌలిక వసతులు 24 గంటల కరెంటు కానీ, డ్రింకింగ్ కానీ, వాటర్ కానీ, మరి శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే ఊఏకి వచ్చి క్యాపిటల్ ఏరియాలో మనం ఉంటున్నామంటే ఆటోమేటిక్గా మంచి హై క్లాస్ ఫెసిలిటీస్ అని ఉంటాయి. దానితో పాటు మన ఉత్తరాంధ్ర ఒకప్పుడు తెలిసిపోయింది, విజయనగరం కానీ శ్రీకాకుళం నుంచి వలసలు ఎక్కువ ఉండే, ఎందుకంటే ఉపాధి లేక. కానీ అలాంటి వెనుకబడిన ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయాలని మంచి ఉద్దేశంతో ఆయన ఇవాళ క్యాపిటల్ ఇక్కడ పెడతానని చెప్పడం, ఇక్కడి నుంచే ప్రమాణ శిఖరోత్సవం చేస్తానని చెప్పడం. దానితో పాటు భోగాపురం ఎయిర్పోర్టు మరి 1 yearలో కంప్లీట్ చేసి ఆపరేషన్స్ మొదలుపెట్టాలని చెప్పారు. దానితో పాటు మరి విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి ఒక 6 లేన్ల రహదారి కూడా మన భీమిలి నుంచి వేస్తానని చెప్పారు. మరి దానితో పాటు ఎక్కువగా ఈ ఇన్వెస్టర్స్, మన వరల్డ్ క్లాస్ ఇన్వెస్టర్స్ కానీ, మన వేరే రాష్ట్రాల ఇన్వెస్టర్స్ కానీ అందరూ కూడా వస్తారు. ముఖ్యంగా ఆల్రెడీ ఒబెరాయ్ వాళ్ళు వచ్చారు అన్నవరంలో, భీమిలి. అలాగే అదాని డేటా సెంటర్ కూడా మొన్న శంకుస్థాపన చేశారు, అన్ని ఆ పనులు కూడా అవుతున్నాయి. సో కాబట్టి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వస్తారు, ఇండస్ట్రీస్ వస్తాయి, దాంతో ఉపాధి పెరుగుతుంది. అలాగే పెద్ద పెద్ద విద్యా సంస్థలు కూడా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నాళ్ళు వీళ్ళని తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఈ గంటా లాంటి వ్యక్తులు మరి ఈ ఉత్తరాంధ్రాన్ని దోచుకుంటానికి చూశారు తప్పనించి ఎప్పుడు కూడా అభివృద్ధి గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎక్కడి నుంచే పరిపాలన చేస్తానని చెప్పడం, ఎక్కడి నుంచే మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసేదాన్ని. ఎందుకంటే రాజధానికి అనుకూలమైనటువంటి నగరం విశాఖ నగరం. ఈ 10 ఏళ్ల క్రితమే ఇది రాజధాని అయి ఉంటే పెద్ద నగరాలతో పోటీ పడగల పొటెన్షియల్ ఉన్నటువంటి నగరం. ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు, విశాఖ జిల్లా ప్రజలు ఈ రాజధాని ప్రాంతం అయితే ఎక్కువగా లబ్ధి పొందినది భీమిలి ప్రాంతం, భీమిలి నియోజకవర్గం. కాబట్టి భీమిలి ప్రజలు కానీ అందరూ కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, మరి గతంలో వచ్చినటువంటి మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతోటి మరి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మీరు గతంలో 2 సార్లు ఆశీర్వదించారు, మళ్ళీ 3వ కూడా మీ అందరూ ఆశీర్వదించాలని మీ ద్వారా భీమిలి ఓటర్ మహాశైలికి నియోజకవర్గ ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను.